అందరికీ జై శ్రీరామ్. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మేము సలేశ్వరం శ్రీ లింగమయ్య స్వామి దర్శనానికి బయలుదేరాము. ఈ యొక్క దేవాలయం దట్టమైన అడవి ప్రాంతంలో నెలకొల్పి ఉంది. ఇప్పుడు శ్రీశైలం నుండి శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకొని నేరుగా సలేశ్వరం బయలుదేరాము. చూడండి, మీకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు. మేము కారులో బయలుదేరాము. ముందుగా మీకు చెప్పేది ఏంటంటే, ఈ యొక్క వీడియోలో మీకు చాలా ముఖ్య సమాచారం ఇందులో లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూసి లైక్ చేసి, అదేవిధంగా షేర్ చేసి ఇతరులకు వీడియో గురించి తెలియజేయండి. దీన్ని మిస్ చేయవద్దు. ఎందుకంటే మిస్ అయితే మీకు ఈ వీడియోలో చాలా అంశాలు మిస్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పోస్ట్ చేయకుండా ఈ వీడియోని వీక్షించండి. బయలుదేరాము. అమరాబాద్ అటవీ ప్రాంతం టైగర్ రిజర్వ్ జోన్ నుండి మేము బయలుదేరాము. సుమారు శ్రీశైలం నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రానికి బయలుదేరాము. చూడండి, దట్టమైన అడవి ప్రాంతం, నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ లింగమయ్య స్వామి దర్శనార్థం ఈరోజు బయలుదేరడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క లింగమయ్య దర్శనాలు ఉగాది పండగ అయిపోయిన తర్వాత చైత్ర బహుళ శుద్ధ పౌర్ణమి రోజు మొదలుకొని వరుసగా 3 రోజుల జాతర ఈ యొక్క సలేశ్వరం శ్రీ లింగమయ్య స్వామి దర్శనం. చూడండి, మొత్తం ఘాట్ రోడ్ సెక్షన్ మీకు చూపిస్తున్నటువంటి దృశ్యం. దట్టమైన అడవి ప్రాంతంలో దట్టమైన మట్టి రోడ్ సుమారు ఒక 15 కిలోమీటర్ల దూరంలో అమరాబాద్ టైగర్ రిజర్వ్లో నుండి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క టైగర్ జోన్లో వివిధమైనటువంటి మృగాలు, జంతువులు మాకు కనిపించాయి. వీడియో తీయలేకపోయాము ఆ సమయంలో. కాబట్టి చూడండి, మీకు కనబడతా ఉంది. ఈ యొక్క జాతర ముఖ్యంగా తెలంగాణలోని ఒక యాత్రా స్థలం అని కూడా అంటారు. ఇది ప్రకృతి రమణీయంతో అలరాలుతున్నటువంటి అందమైన ప్రదేశం, చారిత్రాత్మక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైల అడవుల్లో ఒక ఆదిమవాసి యాత్రాస్థలం అని కూడా అంటారు. ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ జాతర ఉగాది వెళ్ళిన తర్వాత చైత్ర పౌర్ణమికి మొదలవుతుంది. అడవిలో 25 కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇందులో 20 కిలోమీటర్లు వాహన ప్రయాణ సౌకర్యం ఉంది. 5 కిలోమీటర్లు తప్పని పరిస్థితి. ఖచ్చితంగా ఎంత పెద్ద విఐపి వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఈ యొక్క లింగమైన దర్శనం చేసుకోవాలంటే కాలినడక బాట మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది. ఇది ముఖ్యంగా మన తెలంగాణలో అమరనాథ్ యాత్ర అని కూడా పిలుస్తారు. తెలంగాణ అమరనాథ్ యాత్రగా పేరుగాంచింది. ఇక్కడి నుండి 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది. తప్పకుండా వెళ్ళాలి. ఇది ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా ఈ కాలినడక ప్రదేశం వెళ్తేనే మనకు లింగమయ్య స్వామి అనేది దర్శనమిస్తాడు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు, శంకరుడు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ శంకరుడు లోయలో ఉన్న గుహలో దర్శనమిస్తాడు. ముఖ్యంగా ఇక్కడ 4 సంవత్సరాలు, ఇక్కడ ప్రతి సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోకి అనుమతి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క లింగమయ్య దర్శనం దగ్గర భాగంలో ఒక జలపాతం కూడా ఉంది. ఈ యొక్క జలపాతంలో మనం స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి బయలుదేరాల్సి ఉంటుంది. సందర్శకులు ఈ ప్రదేశాన్ని వీక్షించండి. చూడండి, మీకు కనిపిస్తూ ఉంది నల్లమల్ల అడవి ప్రాంతం. ఈ నల్లమల్ల అడవి ప్రాంతం సుమారు ఒక 20 కిలోమీటర్లు వాహన సౌకర్యం ఉందని ఇంతకుముందు మీకు చెప్పాను కదా. అదేవిధంగా మేము కూడా కారులో ప్రయాణం చేస్తున్నాము. చూడండి, పెద్ద పెద్ద పుట్టలు కానీ, అదేవిధంగా మనకు కనబడుతున్నటువంటి పెద్ద పెద్ద చెట్లు, అదేవిధంగా ఈ యొక్క జాతరకు విచ్చేస్తున్నటువంటి ప్రయాణికులు సుమారుగా ఈసారి
అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో భక్తులు బయలుదేరారు. ఇక్కడ మనకు ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే, మేము సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేస్తుండగా ట్రాఫిక్లో చిక్కుకుపోయాము. మీకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ట్రాఫిక్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మేము ఒక 20 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి మాకు సుమారుగా దాదాపు ఒక 6 గంటల నుంచి 7 గంటల సమయం మాకు పట్టింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మిస్ కావద్దు. చూడండి, ఈ యొక్క జాతరకి ఒక ఉనికి అనేది మీకు చెప్తాను. ఇది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలోని నల్లమల్ల అడవులలో ఉంది. ముందుగా ఇక చూడండి, మీకు అందరూ హాయ్ చెప్తా ఉన్నారు. భక్తులు, హనుమాన్ స్వాములు, మేమందరం ఒక నిర్ణయం తీసుకొని స్వామివారి దర్శనానికి బయలుదేరాము. హనుమాన్ స్వాములు అందరం కూడా లింగమయ్య దర్శనానికి బయలుదేరాము. ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర, హర హర హర. సరే, మన ముచ్చట్లోకి వస్తే, మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం నాగర్ కర్నూలు కొత్త జిల్లాగా హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే రహదారిలో 150 కిలోమీటర్ల రాయి నుండి 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో ఉంది. అటవీ శాఖ వారి అనుమతితోనే ఆ దారెంబడి 10 కిలోమీటర్ల దూరంలో వెళ్ళగానే రోడ్డు ప్రక్కన నిజాం కాలం నాటి ఒక పురాతనమైన కట్టడం కనబడుతుంది. అదేవిధంగా అక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడైన నిజాం 100 సంవత్సరాల ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. అది ఇప్పుడు శిలా వ్యవస్థలో ఉంది. చూడండి, మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ వారిని కూడా ఇక్కడ నియమించడం జరిగింది. మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ పులులు తిరిగే ప్రదేశం. చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుందని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆ ప్రదేశానికి ఫరహాబాద్ అని పేరు కూడా ఉంది, అనగా అందమైన ప్రదేశం అని అర్థం. అంతకుముందు దాని పేరు పుల్ల చెలమల. ఇది 1973లో ప్రాజెక్ట్ టైగర్ పేరిట పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1973లో ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి అడవి పులుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేశారు. అది భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. ఇప్పటి నుండి కాదు, నిజాం ప్రభు నుండి. చూడండి, ఈ యొక్క రోడ్డు మార్గం ఇంకా 22 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిన తర్వాత మనకు సలేశ్వర ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది మనకు వస్తుంది. అదేవిధంగా సలేశ్వరం జలపాతం చేరుకోవడానికి మాకు ఇంకొక 10 కిలోమీటర్ల దూరంలో మేము ఉన్నాము. ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంది రోడ్డు చాలా దుమ్ముమయంతో. అదేవిధంగా ఘాట్ రోడ్ సెక్షన్లో వెళ్తూ ఉన్నాము. ఇక్కడ పొడవాటి ఎత్తైన గుట్టలు, పొడవాటి చెట్లు, అదేవిధంగా పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్యలో నుండి ఈ యొక్క రోడ్ అనేది ఉంటుంది. చెప్పాలంటే ప్రయాణికులకు వాహనాల గుండా వెళ్ళడం కూడా కొంచెం అసౌకర్యంగా భావించవచ్చు. 4 వీలర్లో వెళ్తే అసౌకర్యంగానే భావించవచ్చు. 2 వీలర్ పైన అయితే మనం కొంచెం సులువుగా ప్రయాణం చేయవచ్చు అని నాకు అర్థమైంది. అడుగడుగున ట్రాఫిక్, అడుగడుగున పోలీస్ కమాండింగ్ ఏర్పాటు చేశారు. మీకు చూపిస్తున్నాను కదా, నల్లమల్ల అడవి ప్రాంతం. మరికొద్దిసేపట్లో మనం తెలంగాణ అమర్నాథ్ యాత్రలో భాగంగా శ్రీ సలేశ్వర లింగమయ్యను దర్శనం చేసుకుంటామా లేదా అనేది ఇంకా మాకు ఇక్కడ ఒక సందేశంగా మారింది. మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా లింగమయ్య స్వామిని దర్శనం చేసుకుంటామని మాకు చాలా నమ్మకం ఉంది. చూడండి, మాకు ట్రాఫిక్ ఇబ్బంది తట్టుకోలేక స్వాములము మా యొక్క వాహనాన్ని వదిలి కాలినడక గుండా సుమారు ఒక 15 కిలోమీటర్లు కాలినడక గుండా మేము ప్రయాణం చేస్తూ
వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకుంటూ వెళ్ళడం జరిగింది. చూడండి ఎంత వాహనాలు నిలిచిపోయాయో ఈ యొక్క రోడ్డు మార్గం గుండా. అందుకే మీకు ముందే చెప్పాను కదా, 4-వీలర్పై వెళ్ళడం కూడా కొంచెం అసౌకర్యంగా భావించవచ్చు. ఎందుకంటే మీకు డైరెక్ట్ ఇప్పుడు లైవ్లో చూపిస్తున్నాను. చాలామంది ప్రయాణికులు అసౌకర్యంగా గురవుతున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే లింగమయ్య దర్శనం అనేది ఇంత పవిత్రమా అని ఒక భక్తుల నమ్మకం. ఈ జాతర కేవలం 3 రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి సహజ ప్రకృతి సిద్ధంగా వెలిసినటువంటి లింగరూప దర్శనం మనకు చాలా అదృష్టంగా భావించవచ్చు. చూడండి మేమైతే బయలుదేరుతున్నాము కాలినడకకుండా. మా యొక్క వాహనం వెనుక చిక్కుకుపోయింది. సుమారు ఒక 20-30 కార్ల వెనకాల మా యొక్క వాహనం అనేది చిక్కుకొని ఉంది. మిగతా సాములము ఈ యొక్క మట్టి రోడ్డు గుండా కాలినడకగా బయలుదేరాము. చూడండి స్వాములు దుమ్ము తట్టుకోలేక అదేవిధంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. హరహర మహాదేవ శంభో శంకర హర హర. మనం మళ్ళీ ఈ యొక్క చరిత్రలోకి వద్దాం. చరిత్రలోకి వచ్చినట్టయితే ఇక్కడ ఒక లోతైన లోయ, ఆ లోయలో ఒక జలధార పడి ఉంటుంది. తూర్పు గుట్ట సమాంతరంగా 1/2 కిలోమీటర్ దిగి తర్వాత దక్షిణం వైపు తిరిగి పశ్చిమం వైపు ఉన్న గుట్ట పైన కిలోమీటర్ దూరం నడవాలి. మీకు గుట్టలు చూపిస్తాను, ఎంత దారుణంగానే ఉంటుందో మీకు ముందు చూపిస్తాను. ప్రస్తుతం ఆ యొక్క చరిత్రను మీకు చెప్తా ఉన్నాను, నాకు తెలిసిన చరిత్రను. మీకు వీడియో రూపకంగా కూడా ముందు ముందు గుట్ట ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. ఆ గుట్ట ఉత్తరం వైపు తిరిగి మరి 1 కిలోమీటర్ దూరం నడవాల్సి ఉంటుంది. మొత్తం ఈ యొక్క లింగమయ్య దర్శనం అనేది గుట్టల మార్గం గుండానే వెళ్ళవలసి ఉంటుంది. ఎటువంటి రోడ్డు ప్రయాణం అయితే మనకు ఉండదు. చూడండి భక్తులకు సౌకర్యార్థం ఇక్కడ ఉన్నటువంటి సలేశ్వర లింగమయ్య దేవాలయ కమిటో లేదో మనలాంటి భక్తులు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వారికి అదృష్టంగా మనం భావించవచ్చు. ప్రతి ఒక్కరికి అరటి పండ్ల పంపిణీ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క సుమారు 30 కిలోమీటర్ల అడవి ప్రాంతం అని చెప్పాను కదా, ఆ మార్గంలో మనకు ఎట్లాంటి కిరాణా దుకాణాలు కానీ ఎట్లాంటి సౌకర్యం అనేది మనకు ఉండదు. చెప్పుకోవాలంటే మనకు తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా ఈ యొక్క ప్రాంతంలో మనకు ఉండదు. అందుకే ఈ యొక్క దేవాలయం సంబంధించినటువంటి కమిటీ వారు కావచ్చు లేదా ఇతరత్ర భక్తులు వారు భక్తుల సౌకర్యార్థం మనకి అరటి పండ్ల పంపిణీ చేయడం జరుగుతుంది. చూడండి ఇంకా మా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా గుట్టల మధ్యన వెళ్ళాల్సి ఉంటుంది. ఈ యొక్క గుట్టల మార్గంలో వెళ్తే మనకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము. అది మీకు ముందు చూపిస్తాను. ముఖ్యంగా జలపాతం అనేది ఒక గుండం మాదిరిగా ఉండి అక్కడ పారే నీటి ప్రవాహం వెంబడి 2 గుట్టల మధ్య గల ఇరుక్కుపోయినటువంటి లోయ ఉంటుంది. ఆ లోయలో ఒక బెత్తడు దారిలో నడవాల్సి ఉంటుంది. చిన్న పొరపాటు జరిగితే కాలు జారితే కైలాసానికి అన్నట్టు మనం చిన్న పొరపాటు జరిగినా కానీ దురదృష్టవశాత్తు మనకి కొంచెం ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చూడండి గురుస్వామి వారు కూడా రోడ్డు మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. నడుచుకుంటూ తనకు చూడండి వెళ్తూ ఉన్నాడు. ఈ యొక్క నడక మార్గం సుమారు ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఇంకా నడవాల్సి ఉంటుంది. చూడండి ఈ వీడియోని అట్లనే కొనసాగించండి. ఎవరు కూడా పుష్ చేయవద్దు.
చూడండి, ఇప్పుడు మా యొక్క వాహనాన్ని మేము పార్కింగ్ చేసి ఒక ఆటో సౌకర్యంతో సలేశ్వరం లింగమయ్య దర్శనానికి బయలుదేరాము. అక్కడికి 4 వీలర్స్ అలో లేదు, కేవలం ఆటో సౌకర్యంతో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే మన బైకు లేదంటే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, మీకు కనపడతా ఉంది. ఇది దాదాపు ఒక 3 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల మేరకు ఈ యొక్క సౌకర్యం ఉంటుంది. మధ్యలో స్వామివారి భజన కార్యక్రమం జరిగింది. ఎందుకంటే మాకు చాలా లేట్ అయింది. మేము స్టార్టింగ్ 3 గంటల ప్రాంతంలో మేము అక్కడ బయలుదేరాము. మా యొక్క ప్రయాణాన్ని స్టార్ట్ చేశాము. చూడండి, మేము ఇక లింగమయ్య దర్శనం మాకు కాకముందే, మేము లింగమయ్య గుడి ఆవరణలోకి చేరకముందే మాకు దాదాపు 7:30 నుంచి 8 మధ్యలో టైం అవుతుంది. ఇంకా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఈ ప్రయాణం మాకు సుమారు 10 గంటల ప్రయాణం పట్టొచ్చు ఇంకా. ఎందుకంటే నడుచుకుంటా మళ్ళీ కొండ మార్గాల గుండా సుమారు ఒక 5 నుంచి 6 గంటలు పడుతుందని ఇక్కడ మనం చెప్తున్నటువంటి విషయాలు భక్తులు చెప్తా ఉన్నారు. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క వాహనాన్ని కూడా ఆపి భక్తులను అందరినీ ఒకేసారిగా పంపించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే అడవి ప్రాంతంలో జంతువులు తిరుగుతాయి కాబట్టి రాత్రి సమయంలో ఒంటరిగా ఒక్కరొక్కరు వెళ్తే ఇబ్బంది జరిగే అవకాశం ఉందని ముందస్తుగా భావించి పోలీసు వారు మనకు ఒక సమూహంగా తయారు చేసి సమూహాన్ని ఒక గుంపుగా వదలడం జరుగుతుంది. ఇక్కడ మేము కూడా ఇక్కడ ఆగిపోయాము, మేము కూడా ఇక్కడ ఆపేశారు. ఆ యొక్క సమయంలో హనుమాన్ స్వామి దీక్షలో ఉన్నాము కనుక హనుమాన్ భజన భక్తికి సంకీర్తనలు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ అలరించి కొద్దిసేపు మా గురుస్వామి వారు భజన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. భక్తి శ్రద్ధలతో భజనలు చేసి లింగమయ్య దర్శనం మాకు సజావుగా జరగాలని మేము స్వామివారిని వేడుకుంటూ సంకీర్తనలు భజనలు చేశాము. చూడండి, మేము చేసినటువంటి భజనలు కూడా మీకు వినిపిస్తాయి. భజనలు విందాం కొద్దిసేపు. భజనలు విన్న తర్వాత మళ్ళీ యథావిధిగా వీడియోలోకి వస్తాను. అప్పుడు మనకంటూ ఇంకా ఈ యొక్క చరిత్ర చాలా ఉంది. మీకు చూపించాల్సినటువంటి మంచి మంచి ఘట్టాలు ఉన్నాయి ఇందులో. ఆ ఘట్టాలు కూడా మీకు ముందు చూపిస్తాను వీడియో రూపకంగా. దయచేసి ఎవరు కూడా వీడియోని మిస్ కావద్దు. ఓకే, అందరం కూడా భజనను కొద్దిసేపు వీక్షిద్దాం. హరహర మహాదేవ శంభో శంకర, జై శ్రీరామ్. స్వాములు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా గంతులు వేస్తూ హనుమాన్ భజన సంకీర్తనలు అలరిస్తూ ఉన్నారు. స్వాములే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు సుమారు ఒక 100 నుంచి 200 మంది అక్కడ ఆ సమూహంగా ఏర్పడినారు. వాళ్ళందరూ కూడా మంచి భజనలు, మేము పాడినటువంటి పాటలను వారు కూడా మాకు కోరస్గా అందిస్తూ సపోర్ట్గా చేస్తున్నారు. చూడండి, చూద్దాం ఒకసారి అందరం కూడా భజనలు విందాం. సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం. తెచ్చినాము అంజన్న నీకు పుష్పాభిషేకమే అంజన్న. అరటి పండ్లు తెచ్చినాము అంజన్న నీకు పళ్ళాభిషేకమే 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 అంజన్న. చందనాము తెచ్చినాము అంజన్న నీకు చందనాభిషేకమే అంజన్న. చందనాము తెచ్చినాము అంజన్న నీకు చంద్రాభిషేకమే అంజన్న. చందనాము తెచ్చినాము అంజన్న నీకు చందనాభిషేకమే అంజన్న. చందనాము తెచ్చినాము అంజన్న నీకు చంద్రాభిషేకమే అంజన్న. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం. రామచంద్ర భగవానికి జై. శివశంకర పరమేశ్వర, శివశంకర పరమేశ్వర,
శివశంకర నందీశ్వర శివశంకర నందీశ్వర నిన్ను చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది 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 శ్రీశైల అడవులు దాటి నీ గుడికి ఎలాగరాను శ్రీశైల అడవులు దాటి నీ గుడికి ఎలాగరాను శ్రీశైల అడవులు దాటి నీ గుడికి ఎలాగరాను లైట్ ఆడు పట్టు స్వామి. ఎత్తైన కొండలు లైట్ ఆడు పట్టు. ఎక్కి నీ దరికి ఎలాగరాను కొండలు ఎక్కి నీ దరికి ఎలాగరాను శివశంకర పరమేశ్వర శివశంకర నందీశ్వర నిన్ను చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది నిన్ను చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది నీకు చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది పాతాళ గంగను దాటి నీ గుడికి ఎలాగరాను 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 అద్దాల మేడను చూసి 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 నీ గుడికి ఎలాగరాను శివశంకర పరమేశ్వర శివశంకర పరమేశ్వర శివశంకర నందీశ్వర శంకర నందీశ్వర చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది నిన్ను చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది నిన్ను చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది నిన్ను చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది కైలాసగిరులు దాటి నీ గుడికి ఎలాగరాను కైలాసవాసను తోటి నీ గుడికి ఎలాగరాను కైలాసగిరులు దాటి నీ గుడికి ఎలాగరాను కైలాసగిరి దాటి నీ గుడికి ఎలాగరాను పైన పొదలు దాటి నీ దరికి ఎలాగరాను పైన పొదలు దాటి నీ గడికి ఎలాగరాను పైన పొదలు దాటి నీ దరికి ఎలాగరాను పైన పొదలు దాటి నీ గడికి ఎలాగరాను శివశంకర పరమేశ్వర శివశంకర నందీశ్వర నిన్ను చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది నిన్ను చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది నిన్ను చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది రాను వెండి కొండలు ఎక్కి నీ గుడికి ఎలాగరాను ఎండి కొండలు ఎక్కి నీ గుడికి ఎలాగరాను ఎండి కొండలు ఎక్కి నీ గుడికి ఎలాగరాను అమ్మవారిని చూసి నీ దరికి ఎలాగరాను అమ్మవారును చూసి నీ దరికి ఎలాగరాను అమ్మవారిని చూసి నీ దరికి ఎలాగరాను అమ్మవారిని చూసి నీ దరికి ఎలాగరాను శివశంకర పరమేశ్వర శివశంకర పరమేశ్వర శివశంకర పరమేశ్వర శివశంకర పరమేశ్వర శివశంకర నందీశ్వర శివశంకర నందీశ్వర చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది
నిన్ను చూడాలని ఉంది, నీ దగ్గరికి రావాలని ఉంది. నిన్ను చూడాలని ఉంది, నీ గుడికి రావాలని ఉంది. నిన్ను చూడాలని ఉంది, నీ గుడికి రావాలని ఉంది. రామచంద్ర భగవానికి జై. జై బోలో శ్రీ శరిపల్లి వీరాంజనేయ స్వామికి జై. హర హర మహాదేవ. శంభో శంకర. శివయ్య నినామముల మధురమయ, స్వామి పాదముల శరణమయ. శివయ్య నినామములు మధురమయ, స్వామి పాదములు శరణమయ. ఎందుకు ఈ పాదాలు స్వామి ఈ గుడికి రానిదే స్వామి. ఎందుకు ఈ పాదాలు స్వామి నీ గుడికి రానిదే స్వామి. ఎందుకు ఈ పాదాలు స్వామి నీ గుడికి రానిదే స్వామి. ఎందుకు ఈ పాదాలు స్వామి నీ గుడికి రానిదే స్వామి. పాదముల శరణమయ. శివయ్య నినామములు మధురమయ, స్వామి పాదములు శరణమయ. రామచంద్ర భగవానికి జై. ఉయ్యాల ఊగు ఊగు ఉయ్యాల, ఉయ్యాల ఊగు ఊగు ఉయ్యాల, ఉయ్యాల ఊగు 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 ఉయ్యాల, అంజన్న ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, అంజన్న ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, నా స్వామి ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, నా స్వామి ఉయ్యాల. శ్రీశైల క్షేత్రములో ఊగు ఉయ్యాల, మల్లన్న ఉయ్యాల. శ్రీశైల ఊగు ఉయ్యాల, మల్లన్న ఉయ్యాల. శ్రీశైల క్షేత్రములో ఊగు ఉయ్యాల, మల్లన్న ఉయ్యాల. శ్రీశైల క్షేత్రములో ఊగు ఉయ్యాల, మల్లన్న ఉయ్యాల. ఊగు ఊగు ఉయ్యాల, 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 ఊగు ఊగు ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, నా స్వామి ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, నా స్వామి ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, అంజన్న ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, రామయ్య ఉయ్యాల. సేరుపల్లి క్షేత్రములో ఊగు ఉయ్యాల, అంజన్న ఉయ్యాల. చేరుపల్లి క్షేత్రములో ఊగు ఉయ్యాల, రామయ్య ఉయ్యాల. సేరుపల్లి క్షేత్రములో ఊగు ఉయ్యాల, అంజన్న ఉయ్యాల. చేరుపల్లి క్షేత్రములో ఊగు ఉయ్యాల, అంజన్న ఉయ్యాల. ఊగు ఊగు ఉయ్యాల, ఊగు ఊగు ఉయ్యాల. ఏమై స్వామి ఊగు ఉయ్యాల, ఊగు ఊగు ఉయ్యాల. ఊగు ఊగు ఉయ్యాల. భద్రాద్రి క్షేత్రములో ఊగు ఉయ్యాల, రామయ్య 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 ఉయ్యాల. ఊగు ఊగు ఉయ్యాల, ఊగు ఊగు ఉయ్యాల, ఊగు ఊగు ఉయ్యాల, ఊగవయ్య ఉయ్యాల, ఊగు ఊగు ఉయ్యాల, ఊగవయ్య ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, అంజన్న ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, అంజన్న ఉయ్యాల. ఊగు 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 ఆ! ఊగు ఉయ్యాల, నా స్వామి ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, నా స్వామి ఉయ్యాల. విజయవాడ క్షేత్రములో ఊగు ఉయ్యాల, దుర్గమ్మ ఉయ్యాల. ఊగువాడ దుర్గంలో ఊగు ఉయ్యాల, దుర్గమ్మ ఉయ్యాల. విజయవాడ క్షేత్రములో ఊగు ఉయ్యాల, దుర్గమ్మ ఉయ్యాల. విజయవాడ క్షేత్రంలో ఊగు ఉయ్యాల, దుర్గమ్మ ఉయ్యాల. ఊగు ఊగు ఉయ్యాల, ఊగవయ్య ఉయ్యాల, ఊగు ఊగు ఉయ్యాల, ఊగవయ్య ఉయ్యాల, ఊగు ఊగు ఉయ్యాల, ఊగవయ్య ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, అంజన్న ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, అంజన్న ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, అజా రామచంద్ర భగవానికి జై. జై బోలో శ్రీ శరిపల్లి వీరాంజనేయ స్వామికి జై. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ, హర 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 హర.
కోయిలా నువ్వు వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా నువ్వు వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా నేనెళ్ళే దారిలో బంతి వనమే కోయిలా నేనెళ్ళే దారిలోన బంది వలమే కోయిలా నేనెళ్ళే దారిలో బంతి వనమే కోయిలా నేనెళ్ళే దారిలోన బంది వలమే కోయిలా బంతి పూలు వేద్దామా అంజన మెడలో ఆ! వేద్దామా బంతి పూలు వేద్దామా అంజన మెడలో వేద్దామా బంతి పూలు తెద్దామా అంజన మెడలో వేద్దామా బంతి పూలు వేద్దామా అంజన మెడలో వేద్దామా అంజన మెడలో వేద్దామా స్వామి పూజలు చేద్దామా 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 ఓహో కోయిలా ఓహో ఓహో కోయిలా ఓ కోయిలా ఓ కోయిలా ఓహో కోయిలా ఓహో ఓహో కోయిలా ఓ కోయిలా ఓ కోయిలా చిల్లడి పూలు చేద్దామా అంజన ఆ చిల్లడి పూలు చేద్దామా అంజన మెడలో వేద్దామా చిల్లడి పూలు చేద్దామా అంజన మెడలో వేద్దామా అంజన మెడలో వేద్దామా ఓ కోయిలా ఓ కోయిలా ఓ కోయిలా ఓ కోయిలా ఓ కోయిలా ఓ కోయిలా నువ్వు వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా నువ్వు వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా నేనెళ్ళే దారిలో మల్లె వనమే కోయిలా నేనెళ్ళే దారిలో మల్లె వనమే కోయిలా మల్లె మలలు చేద్దామా శివయ్య మెడలో చేద్దామా మల్లె మలలు చేద్దామా శివయ్య మెడలో చేద్దామా ఓ కోయిలా ఓహో ఓహో కోయిలా ఓహో కోయిలా నిలబడవే కోయిలా నువ్వు వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా నువ్వు వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా నేనెళ్ళే దారిలో జామ వనమే కోయిలా నేనెళ్ళే దారిలో జామ వనమే కోయిలా శివయ్య కారగిద్దామా స్వామి పూజలు చేద్దామా స్వామి పూజలు చేద్దామా ఓ కోయిలా ఓ కోయిలా నువ్వు వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా నేనెళ్ళే దారిలో అరటి వనమే కోయిలా అరటి పండ్లు తెద్దామా అయ్యప్ప స్వామికి ఇద్దామా అయ్యప్ప స్వామికి ఇద్దామా స్వామి పూజలు చేద్దామా అయ్యప్ప స్వామికి ఇద్దామా స్వామి పూజలు చేద్దామా ఓ కోయిలా కోయిలా నిలబడ. చూడండి భజన కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము లింగమయ్య దర్శనానికి ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన ఘట్టం. మనకు దట్టమైన అడవి ప్రాంతం, కొండల గుండా సుమారుగా ఒక 5-6 కొండలు దాటుతూ, అంటే దాదాపు ఒక 6 నుంచి 7-8 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. ఈ స్వాములందరూ ఇప్పుడే భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనార్థం బయలుదేరడం జరుగుతుంది. చూడండి మా స్వామివారు అందరూ కూడా ప్రయాణానికి సిద్ధమై చేతిలో కర్రలు పట్టుకొని బయలుదేరుతున్నారు. చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో
ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలు కనపడితే దీన్ని మనం అంచనా వేసుకుంటే దాదాపు సుమారుగా నా యొక్క అంచనా 1,00,000కు పైగా భక్తులు ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది ఈ యొక్క నడక మార్గంలోనే. వామ్మో, చాలా భయంకరంగా ఉంది ఈ యొక్క అడవి ప్రాంతం. ఇక్కడ ముఖ్యంగా మనకు తాగునీటి సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ యొక్క వీడియో చూసిన తర్వాత ఎవరైనా దర్శనానికి బయలుదేరదాం అనుకుంటే, లేదు మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ దర్శనం చేసుకుందాం అనుకుంటే, వారికి మేమిచ్చే సూచనలు ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేతి ఎంబడి ఒక వాటర్ బాటిల్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఎందుకోసం అంటే మాకు ఇక్కడ చెప్తున్నటువంటి దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి, అదేవిధంగా మేము అనుభవిస్తున్నటువంటి తీరు కూడా మాకు కనబడుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ సరే మనం ఒక వాటర్ బాటిల్ ఇక్కడ పర్చేజ్ చేద్దాం అనుకుంటే, సరే మనం ఆర్థికంగా ఉన్నా లేకపోయినా కానీ దాదాపు ఒక బాటిల్ అనేది 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు మనం 1 లీటర్ 2 లీటర్ల బాటిల్ అనేది మనం ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, లింగమయ్య స్వామి అదృష్టమా లేకపోతే మన దురదృష్టమా, 2 లీటర్ వాటర్ బాటిల్ 2 లీటర్ల వాటర్ బాటిల్ మనకు వచ్చేసి 200 రూపాయల నుంచి 300 రూపాయల విలువ అనేది ఇక్కడ కలిగి ఉంటుంది. అంటే మనం చెప్పొచ్చు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అని. చూడండి, మనకు పుట్టలకు కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో చేస్తూ మేము అనేది బయలుదేరడం జరుగుతుంది. హనుమాన్ స్వాములు మంచి భక్తితో బయలుదేరుతున్నారు. పూజకి కూడా మాకు టైం అవుతుంది. ఇక్కడ సుమారు 8-9 కావస్తుంది. ఇంకా పూజ కూడా చేసుకోవాలన్నటువంటి పరిస్థితి మాకు ఇక్కడ ఏర్పడింది. కొండ మార్గం కూడా బయలుదేరుతూ ఉన్నాము. మధ్యలో మాకు వాటర్ సౌకర్యం ఉంటుంది. అక్కడ మేము స్నానాలు ఆచరించి జపాలు చేసుకొని స్వామివారి దర్శనంకై బయలుదేరుతున్నాము. మీరందరూ కూడా ఒకసారి కోరుకుందాం, హరహర మహాదేవ శంభో శంకర, ఈ విధంగా నినాదాలు చేసుకుంటూ స్వామివారి దర్శనం అనేది బయలుదేరాలి. ఇంకో విషయం ఏంటంటే, లింగమయ్య వస్తున్నాము నీ దగ్గరికి, లింగమయ్య వస్తున్నాము నీ దగ్గరికి అనుకుంటూ బయలుదేరాలి. మేము అదే ఇక్కడ పాడుకుంటూ బయలుదేరుతున్నాము. చూడండి, మీకు చూపిస్తూ ఉన్నాను. నాకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్క స్వామి చేతిలో కర్ర పట్టుకొని నడవాల్సి ఉంటుంది. కానీ నేను ఈ వీడియో మొత్తం టేకింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇంకా కొంచెం ఇబ్బంది ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ రాళ్ళ గుండా నడవడం ఇబ్బందిగా ఉన్నా సరే, శివయ్య అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చేయవచ్చు, శివానుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనే ఒక నమ్మకంతో మనం బయలుదేరుతూ ఉన్నాము. మా స్వాములు కూడా చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా మంచి భజనలు పాటలు పాడుకుంటూ బయలుదేరుతూ ఉన్నారు. చూడండి, రాత్రి దట్టమైన అడవి ప్రాంతం కూడా ఇబ్బంది పడుకుంటూ కర్ర సహాయంతో గురుస్వామి గారి వెంబడి ఎన్నుకున్నటువంటి మా స్వామి, చూడండి స్వాములు దాదాపు ఒక 8 మంది బయలుదేరుతూ ఉన్నారు. ఇప్పుడు జస్ట్ మా స్వామివారిలో ఒక 2% కూడా రాలేదు. ఇంకా స్వామివారి దర్శనార్థం సుమారు 6 కిలోమీటర్ల మేర ఇంకా పెద్ద కొండ ప్రాంతం మాకు మిగిలి ఉంది. అది మేము చేరుకొని స్వామివారి దర్శనానికి బయలుదేరాము. చుట్టుపక్కల స్వాములను చూస్తుంటే ఇక్కడ చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే, భక్తులను అడిగి తెలుసుకున్నటువంటి విషయం, స్వాములు కొందరు రిటర్న్ వస్తున్నారు. దర్శనం అయ్యిందా స్వామి, మరి స్వామివారు లేదంటే మేము దర్శనం చేసుకోలేదు. సుమారు మేము పొద్దున 8 గంటలకు దర్శనానికి బయలుదేరాము. ఇప్పుడు 10 టైం కావస్తుంది రాత్రి. మేము ఇంకా స్వామివారిని దర్శించుకోనికి కూడా మాకు ఇంకా సుమారు ఇంకొక 2 కిలోమీటర్ల దూరంలో మేము ఆగిపోయాము, అలసిపోయాము, మాతో నీ కాలేదు, మేము రిటర్న్ అవుతున్నాము అని చెప్పి చెప్పడం మాకు వినిపిస్తూనే ఉన్నాయి. వామ్మో, అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఎంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటున్నామో, ఎంత ఇబ్బంది జరుగుతుందో స్వాములకు. ఎక్కడి స్వాములు అక్కడనే అలసిపోయి సొమ్మసిల్లిపోయి కూర్చున్నారు. చాలా అంటే చాలా దట్టమైన అడవి ప్రాంతం. చూడండి, మీకు ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టుగా మీకు చూపిస్తూ ఉన్నాను. ఎవరు కూడా
ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్ను నమ్మకండి. ఎందుకంటే వారు చెప్పే విషయాలు చాలా మనకు మంచిగా అనిపిస్తాయి, అదేవిధంగా సులువుగా కూడా ఉంటాయి. కాకపోతే మేము అనుభవిస్తున్నటువంటి కష్టాలు చాలా ఉన్నాయి. ఇక్కడ సిగ్నల్స్ ఉండవు, మొత్తానికి మనకి ఫోన్లో ఎటువంటి రాకపోకలు ఉండవు. సుమారు ఒక 15 గంటలు నడవాల్సి ఉంటుందంటే నాట్ ఏ జోక్. ఇది చాలా గొప్ప విషయం. కానీ మేము నడుస్తామా లేమా అనేది కూడా ఇంకా మాకు ఇప్పటికీ సందేహంగా మిగిలి ఉంది. చూడండి, పెద్ద పెద్ద బండరాల మధ్య ఖాళీ అడుగులు వేస్తూ నడుస్తూ ఉన్నాను. మా స్వామివార్లు కూడా చూడండి, ఈ యొక్క ఎంత దట్టమైన అడవి ప్రాంతము మీకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ప్రజెంటు చీకట్లో నడుస్తూ ఉన్నాం అంటే ఇంకా చాలా ఇబ్బంది పడే అవకాశం మాకు కనపడతా ఉంది. మా స్వాములు ఇప్పటికి కొంతమంది అలసిపోయారు, కానీ శివయ్య అనుగ్రహం మాకు ఎప్పటికీ ఉంటుంది. అందుకే మేము బయలుదేరుతున్నాము. ముంగడ మీకు భక్తులు ఇంకా కనబడతా ఉన్నారు. చూడండి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో. నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ మేము దర్శనార్థం వెళ్ళడం జరుగుతుంది. చూడండి మీకు ఏ విధంగా ఉంది ఘాట్ సెక్షన్ అనేది మీకు కనబడతా ఉంది. కొండ అసలు మీకు చెప్పాలంటే వాస్తవంగా ఇది పెద్ద కొండ ప్రాంతం, కొండలే. నల్లమల్ల అడవి ప్రాంతం. నల్లమల్ల అడవి ప్రాంతం అంటే నల్లమల్ల ఫారెస్ట్ మీ అందరికి తెలుసు. ఆ నల్లమల్ల అడవి ప్రాంతంలో కొలువై ఉన్నటువంటి ఈ యొక్క లింగమయ్య దర్శనం. కొండ మనకి ఇప్పుడు స్లోప్గా ఉంది, అంటే కొండను దిగుతున్నట్టుంది. ఇలాంటి కొండలు 2 దిగడం 3 ఎక్కడం అయితే మనకు స్వామివారి దర్శనం అనేది జరుగుతుంది. ఇంకా మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇప్పటికే మాకు సుమారు 1.5 గంట పైన మాకు ఇప్పటికే టైం అనేది పట్టడం జరిగింది. అయినా కానీ బయలుదేరుతున్నాం. భక్తులు వచ్చేవారు వస్తూ ఉన్నారు, వెళ్ళేవారు వెళ్తూ ఉన్నారు. అలసిపోయి వారు అక్కడనే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. చూడండి ఎంత ఇబ్బందికరంగా ఉందో. శాలేశ్వరం శ్రీ లింగమయ్య స్వామి దర్శనం చూడండి, మీకు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. కరెక్ట్ విజువల్ అనేది మీరు చూడొచ్చు. ఈ యొక్క అడుగులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ వేసేటువంటి స్టెప్స్ అనేది ఎలా ఇస్తున్నారు స్వాములు, ఎలా నడుస్తున్నారు, నడవడానికి ఎంత ఇబ్బంది ఉందనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అందుకే ప్రతి ఒక్క భక్తుడు కూడా వీడియోను మిస్ కావద్దని చెప్పడం ఇందుకోసమే. ఇది చూసిన తర్వాత మీకు అనేది అర్థమవుతుంది ఎంతసేపు టైం పడుతుంది, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాము, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది. ఈ యొక్క వీడియోని చూసిన తర్వాత మీరు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి స్వామివారి దర్శనార్థం మీరు కూడా రావచ్చు. కానీ ఏదేమైనా ఇబ్బంది మాత్రం కంపల్సరీ జరుగుతుంది. ఇక్కడ వేరే భక్తులు మనకు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, మేము సుమారు 2-3 గంటలు వెయిట్ చేసి రిటర్న్ రావడం జరిగింది. స్వామివారి దర్శనం కూడా చేసుకోలేదు, రిటర్న్ వచ్చామని మాకు ఇక్కడ చెప్తున్నటువంటి వారి స్వహా మాటల ద్వారా మేము వింటున్నాము. వారి ముందు దాదాపు ఆ యొక్క భక్తుల ముందే ఒక 50,000 నుంచి 60,000 భక్తులు ఇంకా దర్శనార్థమై వేచి ఉన్నారు అని చెప్తున్నారు. కాబట్టి మాకు చాలా సందేహంగా మారుతుంది. అయినా స్వాములు లింగమయ్య దర్శనానికి బయలుదేరుతూ ఉన్నారు. వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య, పోతున్నాం పోతున్నాం లింగమయ్య అంటూ నినాదాలు చేస్తూ స్వామివార్లు బయలుదేరుతూ ఉన్నారు. గురుస్వామి వారు దాదాపు మా గురుస్వామి వారు చాలా ఏజ్డ్ పర్సన్. అతను కూడా ఈ యొక్క లింగమయ్య దర్శనానికి బయలుదేరుతూ ఉన్నాడు. చాలా ఇబ్బంది కూడా ఎదుర్కొంటూ ఉన్నాడు. మధ్య మధ్యలో 10 నిమిషాలు నడుస్తూ ఒక 20 నిమిషాలు అనేది ఆగడం జరుగుతుంది. అంత ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ గమనించాల్సి ఉంటుంది. ఓకే, మరొకసారి అందరం చెప్దాం. హర హర మహాదేవ శంభో శంకర, హర హర హర. నీకు వచ్చిన గోస ఎవలికి రావద్దు బిడ్డా,
నా బిడ్డ ఈ యొక్క భజన నినాదాలు చేస్తూ ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయాలను మీరు విన్నారు. మరి ఇక్కడ సలేశ్వర క్షేత్రానికి వెళ్ళాలంటే ఎన్నో అవరోధాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఇబ్బందులు చూస్తున్నారు కదా. ఈ బండరాళ్ళల్లో ఎంత టాస్క్ అనేది ఉన్నదనేది మీకు స్పష్టంగా చూపించడం జరుగుతూ ఉంది ఈ వీడియోలో. చూడండి, కాళ్ళ కింద ఉన్నటువంటి రౌతులు, ఎందుకంటే ఇక్కడ నడుస్తున్నటువంటి స్వాములు హనుమాన్ స్వాములు కాబట్టి వారికి మరి ఎలాంటి పాదరక్షలు ఉండవు. మరి పాదరక్షలు లేక వారి యొక్క దర్శన ప్రయాణము కొనసాగుతూ ఉంది. కానీ ఇందులో టాస్క్ ఏమిటి అని అంటే, మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తజనము మరి రికార్డు స్థాయిలో ఇక్కడ జనాలు వచ్చి ఉన్నారు. అడుగడుగున జన సాంద్రంగా మారింది ఈ నల్లమల అటవీ ప్రాంతం అంతా. ఈ నల్లమల అటవీ ప్రాంతము మరి ఓం నమ శివాయ అనే నినాదంతో మారుమోగుతూ ఉంది. మరి ఎక్కడ చూసినా జనాలే, ఎక్కడ చూసినా ప్రజలే, మరి ఎక్కడ చూసినా వాహనాలే. మరి ఇక్కడ 4 వీల్ 4 పైల వాహనాన్ని తీసుకొని వెళ్ళాలంటే ఎంతో ప్రయాసాలకు మరి పోటీ పడిపోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ మేము వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు. మరి అసలు దేవుడు దర్శనమవుతాడా కాడా అనే సందేహం ఇంకా మిగిలే ఉంది. మరి దేవుని దగ్గరికి పోమా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది అనేది మరి ఇంకా ముందు ఆ టాస్క్ ఇంకా మిగిలే ఉంది, ఆ సందేహం ఇంకా మిగిలే ఉంది. ఇంకా మేము నడుస్తూనే ఉన్నాము, పోతూనే ఉన్నాము. పెద్ద పెద్ద బండరాళ్ళు కింద కాళ్ళను తాకుతూ ఉంటే ప్రాణాలు పైనే వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. మరి ఈ ప్రాంతంలో నడవాలంటే ఖచ్చితంగా కర్ర సహాయం తీసుకోవాల్సిందే. కర్ర సహాయం లేకుండా నడిచే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా మీకు వెలుతురు ఉండదు. అంతా చీకటిమయమే. ఏదున్నా కూడా సెల్ ఫోన్లలో ఉన్నటువంటి ఆ యొక్క బ్యాటరీని లైట్ను పెట్టుకొని పోయేటువంటి పరిస్థితి. అయితే అక్కడక్కడ మాత్రము సోలార్కు సంబంధించినటువంటి లైట్లు అక్కడక్కడ ఏర్పాటు చేశారు. కానీ ఎవ్వరూ కూడా ఊహించలేదు ఇంత జనాలు వస్తారు, మరి ఇంత రద్దీ పెరుగుద్ది, మరి ఇక్కడ దర్శనానికి ఇబ్బంది అవుతుందని ఊహించుకోలేదు. మామూలుగానే మరి విధిగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మరి సెక్యూరిటీ ఏ విధంగానైతే పెడతారో అదే విధంగా మరి ఇక్కడ సెక్యూరిటీని ఈ సంవత్సరం కూడా పెట్టారు. కానీ అంచనాలన్నీ తారుమారై తలకిందులై అంచనాలకు మించి ప్రజలు రావడంతో మరి అక్కడ వచ్చినటువంటి సెక్యూరిటీ ఏమాత్రం కూడా సరిపోలేదు. మరి వారిని అక్కడ వచ్చినటువంటి ప్రజానికాన్ని మరి అడుగడుగున మరి కట్టడి చేస్తూ మరి ఇబ్బందులు కలగకుండా చూసేటువంటి పరిస్థితి ఆ యొక్క సిబ్బంది. మరి వారి యొక్క బాధలు, వాళ్ళ యొక్క తంటలు మరి అంతా ఇంత కాదు. మరి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పదని చెప్పచ్చు. లక్షల మంది దాదాపుగా ఒకే ఒక రోజులో 15 నుంచి 20 లక్షల మంది మరి ఆ యొక్క దర్శనానికి వెళ్తూ ఉన్నారు. కేవలం అక్కడ మాకు తెలిసినటువంటి విషయం ఏంది అని అంటే, కేవలం ఒకే ఒక కిలోమీటరు 2 మనుషులే వెళ్ళేటువంటి దారిలో, అంత చిన్న దారిలో, ఇరుకు దారిలో మరి ఎక్కడికక్కడ ప్రజలు అందులోకి చొరబడి ఉండడం వల్ల 150,000 జనం ఓన్లీ 1/2 కిలోమీటర్లనే ఉంటారు అని చెప్పి మరి అక్కడికి వెళ్ళి వస్తున్నటువంటి భక్తులు చెప్తా ఉన్నారు. అంచనకు మించి జనాలు ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుంటే ఏం చెప్తా ఉన్నారు అని అంటే, 16 నుంచి 18 గంటలు దర్శనము మరి టైం తీసుకుంటా ఉంది. చూడండి, ప్రజలను చూడండి, జనాలను చూడండి, ఆ బండరాళ్ళల్లో ఎట్లా ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో. మేము ఆ
జనాలలో నడవలేని పరిస్థితిలో పక్క నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. మా మార్గంలో మేము వేరే పక్క మార్గాన్ని చూసుకొని జనాలలో నడవలేని పరిస్థితి మాకు ఉంటుంది కాబట్టి పక్క మార్గంలో నడుస్తూ మరి మా యొక్క వీడియోని తీసుకుంటూ మరి ప్రజలు నడుస్తున్నటువంటి వీడియోని కూడా అప్పుడప్పుడు మేము కవర్ చేస్తూ వస్తున్నాము. మరి మీకు చెప్తున్నట్టుగా చూడండి, వృద్ధులు, పిల్లలు ఎంతోమంది మరి ఈ యొక్క క్షేత్రానికి వస్తూ ఉన్నారు. కానీ హనుమాన్ స్వాములమైన మేము మరి యొక్క శివయ్య దగ్గరికి చేరుతామా? చూడండి మా ప్రయాణం ఏ విధంగా పోతుందో చూడండి. మేము నడుస్తున్నటువంటి విధానము, మరి మేము పోతున్నటువంటి పరిస్థితి మరి చూడండి, మీరే చూస్తారు. ఇది తెలంగాణ అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ యాత్రను కూడా మనము నడిచిపోవచ్చు, కానీ ఇక్కడ నడవాలంటే ఈ తెలంగాణ అమర్నాథ్ యాత్ర నడవాలంటే ఎంతో ప్రయాసాలకు ఓర్వాల్సిందే. ఎంతో కష్టాన్ని, ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి వచ్చింది. మరి మేము ఇక్కడ ఎంత మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనే విషయము మీకు తేటతెల్లమైతుంది. చూడండి, మేము నడుస్తున్నటువంటి విధానం కావచ్చు, ప్రజలు నడుస్తున్నటువంటి పరిస్థితి కావచ్చు, మేము వేస్తున్నటువంటి అడుగులు కావచ్చు, మా స్వామి అడుగడుగున వేస్తున్నటువంటి అడుగులను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, కింద ఉన్నటువంటి బండరాళ్లను ఎప్పటికప్పుడు తీస్తూ మరి మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి మా హనుమాన్ స్వామి. చూడండి మీరు ఏ విధంగా ఇక్కడ మేము నడుస్తున్నాం అనేది ఆ విషయాన్ని మీరు చూడండి. నిజంగా ఈ సలేశ్వరము యాత్ర స్వామివారిని దర్శించుకోవాలంటే మరి పెద్ద టాస్క్గా ఉంది, ఇబ్బందిగా ఉంది. మరి మేము పోమా మరి ఏంది పరిస్థితి అనేది ఇంకా మేము మరి కాస్త ముందుకెళ్తే కానీ తెలియని పరిస్థితి ఉంది. చూడండి, తెలంగాణ అమర్నాథ్ యాత్ర కొనసాగుతూ ఉంది. హర హర మహాదేవ, శంభో శంకర, హర 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 హర. చూడండి యాత్ర ఏ విధంగా కొనసాగుతుందో, ఆ యాత్ర పరిస్థితి ఏంది అనేది చూడండి. ఆ దట్టమైన అడవి, మరి ఎత్తైన కొండలు, మరి దిగుతూ ఎక్కుతూ మరి పోతా ఉన్నాము. అదిగో మరి దర్శనము కాలేక మరలి వస్తున్నటువంటి మరి భక్తులను మనం చూస్తూ ఉన్నాము. దర్శనమైనటువంటి భక్తులు వస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాము. చూడండి హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. దట్టమైన ప్రాంతం చూడండి, దట్టమైన అడవి ప్రాంతం చూడండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూడండి మా స్వామి మరి ఎప్పటికప్పుడు మరి అక్కడ పరిస్థితిని మరి వీడియో రూపకంగా బంధిస్తూ ఉన్నాడు. అదే సాగుతున్నటువంటి యాత్రను చూడండి. మరి అందరం కూడా నడుచుకుంటూ ఏ విధంగా పోతున్నాము అనేది మరి స్వాములకైతే మాకు పెద్ద ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి ఇది. చూడండి, హర హర మహాదేవ, హర హర మహాదేవ. చూడండి, ప్రజలు ఎక్కడికక్కడ ఎట్లా వీలైతే అట్లా నడుస్తూ ఉన్నారు. వాళ్ళకు ఎట్లా వీలుంటే అట్లా మరి ఏ ప్రాంతం నుంచి అంటే ఆ ప్రాంతం నుంచి చెట్ల నుండి, పొదల నుండి దూరుకుంటూ వెళ్తూ ఉన్నారు, దూరుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. మరి అన్నీ దట్టమైనటువంటి అడవి ప్రాంతము, పొదలు, చెట్లు, రాళ్ళు, రప్పలు, ఈ యొక్క యాత్ర సాగుతూ ఉంది. ఈ యొక్క తెలంగాణ అమర్నాథ్ యాత్ర మనకు మరి అందరూ చెప్తున్నటువంటి విధానాన్ని చూసాము. ఇక్కడ టాస్క్ ఏ విధంగా ఉంది అని మీకు ప్రత్యక్షంగా మీకు కండ్లకు కట్టినట్టుగా మరి మీకు చూపిస్తూ ఉన్నాము. చూడండి, హర హర మహాదేవ, శంభో శంకర, హర 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 హర. చూడండి ఆ ప్రజలను చూడండి, ఎత్తైన చెట్లను చూడండి, ఎత్తైన కొండలపైన దట్టమైనటువంటి అడవిలో ఎత్తైన చెట్లను చూడండి, ఆ ప్రాంతాన్ని చూడండి, ఆ ప్రాంతాన్ని వీక్షించండి. ఈ యొక్క దృశ్యాన్ని, ఈ యొక్క పరిస్థితిని మీరు ఎవరు కూడా మరి మిస్ కాకుండా చూడండి. అక్కలు చెల్లెళ్ళు ఏ విధంగా మరి ఇబ్బందులు పడుతూ పోతున్నారు. మరి శివయ్య నామస్మరణ చేస్తూ హరహర మహాదేవ అని చెప్పుకుంటూ, శివయ్య నీవే దిక్కు అని చెప్పుకుంటూ మరి అందరూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. చూడండి మరి కట్టె సహాయంతో ఏ విధంగా భక్తులు
ముందుకు వెళ్తూ ఉన్నారో మీకు మరి కనపడతా ఉంది. హరహర మహాదేవ శంభో శంకర. ఇక మేమైతే వెళ్ళలేని పరిస్థితి రిటర్న్ అయినాం. జై